జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ 11,062 పోస్టులతో మెగా డిఎస్సి. ఆర్థిక శాఖ ఆమోదం. 1-2 రోజుల్లో నోటిఫికేషన్. గ్రౌండ్ వాటర్లో గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టుల ఫలితాలు విడుదల. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అట. అంటే మన గ్రూప్ 1కి సంబంధించి పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వేశారు. కొత్త నోటిఫికేషన్కి అప్లికేషన్ కూడా ఈ నెల 23 నుంచి స్టార్ట్ అయినాయి. మార్చి 14 వరకు ఉంది. దానికి సంబంధించి అప్లికేషన్ సబ్మిషన్కి వచ్చే నెల 14 వరకు, మార్చి 14 వరకు. దాని తర్వాత స్క్రూటినీ ఉంటుంది, రిజెక్షన్ ఉంటుంది, అబ్జెక్షన్స్ ఉంటాయి. అన్నీ అయిపోయిన తర్వాత జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడతారట. ఎందుకంటే జూన్ 9 వరకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వేరే బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత జూన్ 9న పెడతారట. దానికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ కావాలి. అదేవిధంగా గతంలో గ్రూప్ 1కి అప్లై చేసి 2-3 సార్లు ఎగ్జామ్ రాసి ఉన్న అభ్యర్థులు మళ్ళీ అప్లై చేయాలి అనేది కూడా టీఎస్పీఎస్సీ చెప్పింది. దరఖాస్తు సమర్పించాలి, కానీ ఫీజు మినహాయింపు ఉంది గతంలో అప్లై చేసిన వాళ్ళకి. కొత్తగా అప్లై చేసే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఫీజు చెల్లించాలి. అది ఈ మార్చి 14 వరకే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. దరఖాస్తు సమర్పించే వాళ్ళు దరఖాస్తు సమర్పించాలి. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది. అదేవిధంగా 11,062 పోస్టులతోని మెగా డిఎస్సి కూడా వేస్తాం. దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా వచ్చిందని ఒక వార్తని ప్రభుత్వం చెప్పినట్లు ఒక వార్తను వేశారు. ఇంకోటి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి గతంలో జరిగిన ఎగ్జామ్ ఫలితాలని విడుదల చేశారట. అది ఒక వార్తగా టీఎస్పీఎస్కి సంబంధించి 3 వార్తలు వచ్చినాయి. ఇది